కామారెడ్డి జిల్లాపై క్లౌడ్ బర్స్ట్ అయింది. రాత్రి నుంచి కుండపోతగా వాన పడుతోంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూరు, కామారెడ్డి, పాల్వంచ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అత్యంత భీకరంగా వర్షాలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. రాజంపేట మండలం అరగొండలో 14 గంటల్లోనే ఎవ్వరూ ఊహించలేనంతగా 56 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 136 మిల్లీమీటర్ల వర్షం కురవగా, బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏకంగా 418 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండలో కేవలం 16 గంటల్లోనే 554 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం ఇలాగే కంటిన్యూ అయితే 2023లో నమోదైన రికార్డు బద్దలు కానుంది. 2023 జూలై 27న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, సిచ్యువేషన్ ఎలా ఉంది? కామారెడ్డి పట్టణంలోనూ 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బిక్నూరు, పాత రాజంపేట, లచ్చంపేట, పాల్వంచ, తిమ్మాపూర్, తాడ్వాయి, సదాశివనగర్ లోనూ దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. భారీ వర్షాలు, వరదలతో కామారెడ్డి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమవుతోంది. ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షాలకు మొత్తానికైతే కామారెడ్డి జిల్లా అంతా కకావికలమైందని చెప్పవచ్చు. ప్రధానంగా అనేక తాండాలు నీట మునిగాయి, అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, ఇంకా అనేక గ్రామాలు జల దిగ్బంధంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. అట్లా చెరువులు, కుంటలు, వంకలు, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా రాకపోకలు కూడా ఎక్కడికక్కడగా నిలిచిపోయాయి. ప్రధాన జాతీయ రహదారి ఏదైతే కాశీ టు కన్యాకుమారి వరకు ఉండే 44వ జాతీయ రహదారి కూడా ఏదైతే కామారెడ్డి నుంచి ఈ మెదక్ మధ్య ఏదైతే ఈ రామాయంపేట మధ్యలో ఉన్న నార్సింగ్ దగ్గర కూడా ఈ పూర్తిగా రహదారి దెబ్బతినింది. అదేవిధంగా ఈ మన కామారెడ్డి మెదక్ రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినింది. ఇంకా ప్రధానంగా మనకు ఈ సంగమేశ్వర్ ఏదైతే భీమేశ్వర్ వాగు, తర్వాత ఈ సంగమేశ్వర్ వాగు, ఇవన్నీ వాగులు పొంగి పొర్లుతుండడంతో రోడ్ల మీదకి నీళ్లు వచ్చినాయి. అయితే అక్కడున్న వాహనాలు కూడా కారు గాని, తర్వాత అక్కడ సంగమేశ్వర్ లో దోమకొండ దగ్గర ఉన్న సంగమేశ్వర్ దగ్గర ఒక కారు కూడా కొట్టుకపోయింది. 2 ప్రాణాలు త్రుటిలో తప్పి బయటపడ్డాయి. అదేవిధంగా మనకు బొగ్గు గుడిసె దగ్గర, నిజాం సాగర్ లోని బొగ్గు గుడిసె దగ్గర ఏదైతే బీహార్ కు చెందిన కార్మికులు రోడ్డు వంతెన ఏదైతే బ్రిడ్జి నిర్మాణానికి అక్కడనే షెడ్లు వేసుకొని అక్కడనే పనులు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఆ వాగంతా పొంగి పొరలడంతో మొత్తగా వాళ్ళ షెడ్లు నిండిపోయినాయి. తర్వాత అక్కడ ఉన్న ఆ వాగంతా ఏదైతే వంతెనంతా కొట్టుకుపోయి నీరంతా పెద్ద ఎత్తున రావడంతో దాదాపు 10 మంది వాళ్ళంతా అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ మీద వాళ్ళు ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఒక 5గురిని రక్షించడం జరిగింది. హెచ్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ పూర్తిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గాని, తర్వాత ఇక్కడ ఎల్లారెడ్డికి సంబంధించిన మదన్ మోహన్ రావు గాని ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో వాళ్ళు ఉన్నారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్థానికంగా చేరుకొని వాళ్ళు ఎక్కడైతే ఈ పరిస్థితులు వరద తాకిడికి పరిస్థితులు
అతలాకుతలమైన ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అక్కడ అధికారులను సమాయత్తపరుస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా మనకు ప్రధానంగా ఈ తాలూకెల్లారెడ్డిలోని ఏదైతే తిమ్మాపూర్ ప్రాంతంలో కానీ తర్వాత కొన్ని తాండాలు చాలా చోట్ల తాండాలు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తాండాలు కూడా ఈ వాటర్ కు పూర్తి స్థాయిలో అవన్నీ నీట మునిగిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత వరద ఉధృతి తగ్గడంతో వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు వాళ్ళందరినీ తరలించిన పరిస్థితులు ఉన్నాయి. కనూరు తలమడ్ల రైల్వే ట్రాకు ఏదైతే ప్రధాన రైల్వే ట్రాకు అది దానికి ఏదైతే కింద కంకర మొత్తం వాగులు వంకల ఉధృతికి వరద ఉధృతికి ఒక్కసారిగా కంకరంతా కొట్టుకపోయి కేవలం ఏదైతే ఫిష్ ప్లేట్స్ మీదనే పట్టాలు తేలియాడుతున్న దృశ్యాలు కూడా ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది. ఇంకా వరద ఉధృతి తగ్గలేదు. అక్కడ ఆ ప్రాంతమంతా వరద అంతా ఇంకా పొంగి పొర్లుతున్నటువంటి కనీసం మరమ్మతులు చేసే పనులు కూడా చేపట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని చోట్లలో కూడా ఫిష్ ప్లేట్స్ ఎగిరిపోవడము, మరికొన్ని చోట్ల కంకర కొట్టుకుపోవడము, ఇవన్నీ రైల్వే ట్రాక్ కి సంబంధించి ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ రైళ్లను మాత్రం ఈ రవాణా ప్రాంతాన్ని గుండా రద్దు చేశారు, రాకపోకలను రద్దు చేశారు. ఇంకా ప్రధానంగా మనకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా కాచిగూడ మీదకు రైళ్లు కూడా రద్దు చేయడం జరిగింది. దేవగిరి తర్వాత మిగతా ఏదైతే అకోలా దీనికి సంబంధించి ప్రాంతం గుండా వెళ్లే అనేక రైళ్లు జైపూర్ ఎక్స్ప్రెస్ గాని తర్వాత వారాంతపు రైళ్లు గాని ఇవన్నిటినీ కొద్ది రోజుల పాటు దారి మళ్లించడం జరిగింది. ప్రధానంగా వీటిని కరీంనగర్ వైపు పెద్దవల్పల్లి నుండి ఆ గుండా దాన్ని దారి మళ్లించి మంచిర్యాల మీదుగా అటు ఏదైతే ముంబైకి అదేవిధంగా అకోలకు తర్వాత మిగతా అటు జైపూర్ కు రైళ్ల రాకపోకలను దారి మళ్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనకు ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం అనేక లోతట్టు ప్రాంతాలు బతుకమ్మ కుంట గాని తర్వాత జన్మభూమి రోడ్డు కానీ అక్కడున్న చాలా ఏదైతే కొన్ని కాలనీలు ఇంకా ఇప్పటికీ జల దిగ్బంధంలోనే అక్కడి ప్రజలు మగ్గిపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసి ముద్దయిపోయాయి. అదే విధంగా చాలా ఇళ్లలోకి వచ్చిన నీటితోటి వాళ్ళు కనీసం ఈ రోజు పండుగను కూడా సరిగ్గా జరుపుకోలేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా అక్కడున్న పోలీస్ అధికారి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ ప్రధాన ప్రాంతాలలో ఏర్పడ్డ ఏదైతే బీభత్సకర పరిస్థితుల దగ్గర ఆయన దగ్గరుండి అక్కడ పోయి సహాయక చర్యలు చేపడుతున్నారు. రెహానా. ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం పడుతుండటంతో కామారెడ్డి జిల్లాలో ఎటు చూసినా వరద కనిపిస్తోంది. వంతెనలు కూడా కూలిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, చెరువులకు గండ్లు పడ్డాయి, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బిక్నూర్ తలమడ్ల మధ్యలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగిపోయింది. వరదలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. కలెక్టర్ స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో 5గురిని సురక్షితంగా తీసుకొచ్చారు. మిగిలిన 5గురిని కూడా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాకపోవడం బెస్ట్.